విశాఖలో దసరా సందడి మొదలైంది. దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలకి విశాఖలో దుర్గమ్మ అమ్మవారి విగ్రహాలు సిద్ధమయ్యాయి. విశాఖలో తయారు చేసిన విగ్రహాలన్నీ కూడా కలకత్తాలో ఉన్న బెంగాలీ కళాకారులు తయారు చేస్తారు. గత నెల రోజులుగా దుర్గామాత విగ్రహాల తయారీలో బెంగాలీ కళాకారులు నిమజ్జనమయ్యారు. అమ్మవారి ప్రతిమలు పూర్తి కావడంతో పూజలు చేసేందుకు అమ్మవారి విగ్రహాలని కూడా నిర్వాహకులు తీసుకువెళ్తున్నారు. ఈ ఏడాది తయారు చేసిన అమ్మవారి విగ్రహాలన్నీ అమ్మకాలు జోరుగా అయ్యాయని కంచరపాలెంలో గల విగ్రహాల నిర్వాహకులు ఆదినారాయణ రామ్మూర్తి అంటున్నారు. నా పేరు ఆదినారాయణ రామ్మూర్తి. కంచరపాలెంలో గత 16 సంవత్సరాలుగా మేము విగ్రహాలు తయారు చేస్తున్నాం. దుర్గా అమ్మవారి ప్రతిమలకు వచ్చేటప్పటికి ఏంటంటే కస్టమర్లు వారి యొక్క ఫోటోలు తీసుకువచ్చి వాళ్ళ యొక్క ప్రత్యేకమైన దీనిగా తయారు చేసుకొని ఆర్డర్ ఇస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఉండి అంటే ఇది టోటల్లీ ఈకో ఫ్రెండ్లీ విగ్రహాలు అన్నమాట. ఇది మట్టితో మాత్రమే తయారు చేస్తారు. బెంగాలీ కళాకారులతో దీన్ని తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏంటంటే విగ్రహాల విషయానికి వచ్చిన తర్వాత వీళ్ళు మనకు ఆర్డర్ ఇచ్చిన తర్వాత 9 రోజులు మాలలు వేసుకోవడం, హోమాలు పెట్టుకోవడం ఇవన్నీ చేసి చాలా బాగా చేస్తున్నారు అన్నమాట. దసరా అంటేనే అమ్మవార్లు కనువిందు పండుగ. దుర్గామాతను 9 రోజుల పాటు 9 అలంకరణలో ప్రత్యేకంగా అలంకరించి పూజ చేస్తారు. వినాయక చవితి తర్వాత వచ్చే పెద్ద పండుగ దసరా. ప్రజలు పెద్ద ఎత్తున దుర్గాదేవి విగ్రహాలు పెట్టి కొలుస్తారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో దసరాను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ ఏడాది విగ్రహాలన్నీ కూడా వాటర్ పెయింటింగ్స్తో ప్రత్యేక రంగుల్లో చూడముచ్చటగా ఉండే విధంగా ఆకర్షణీయంగా రూపొందించారు. ఈసారి మరీ పెద్ద విగ్రహాలు కాకుండా చిన్న చిన్న విగ్రహాలు తయారు చేశారు. దసరా నవరాత్రుల్లో పూజలు అందుకునే దుర్గామాత ప్రత్యేక శ్రద్ధ చూపించి కళాకారులందరూ కూడా మంచి విగ్రహాలు తయారు చేశారు. గత అంటే వినాయక చవితి తర్వాత నుంచి మనం గత 30 రోజుల నుంచి విగ్రహాలు తయారీ దీని మీద ఉన్నమాట. ఈ ప్రత్యేకంగా చేయించుకోవడం వల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా కొద్దిగా ఒక ప్రత్యేకమైన బాండింగ్ ఏర్పడుతుంది అమ్మవారితోని. అదేవిధంగా మేము ఒక 35 విగ్రహాల దగ్గర తయారు చేసాం అన్నమాట. 35 విగ్రహాల్లో మ్యాక్సిమం మాకు 25 బొమ్మలు ఆర్డర్ బొమ్మలే తయారు చేసాం అన్నమాట. ఈ సంవత్సరం కాస్ట్లు ఏంటంటే కొద్దిగా మనకి కర్ర రేటుని నెక్స్ట్ మట్టి రేటు పెరిగింది. మట్టి దొరకడం చాలా కష్టమైపోతుంది. లోకల్ మట్టి అక్కడ కలకడం నుంచి మట్టి తీసుకొస్తున్నాం. అదేంటంటే ట్రాన్స్పోర్ట్కి వీటికి ఎక్కువ అవడం వల్ల కొద్దిగా రేటు విషయంలో కొద్దిగా వ్యత్యాసం అనేది కొద్దిగా వచ్చింది ఈ సంవత్సరం మాత్రం.